Hi dear parents. సో సెన్సరీ ఇష్యూస్ ఎంత మాట్లాడినా స్పెక్ట్రమ్లో ఉన్న పేరెంట్స్కి చాలా క్లియర్గా తెలుసు. ఎన్ని రోజులు మీరు ఎన్ని వీడియోస్ చూసినా మనం ఎంత మాట్లాడుకున్నా ఈ టాపిక్లో ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ మై డియర్ పేరెంట్స్. సో జనరల్గా ఏంటంటే బై యూట్యూబ్ ఆర్ మీరు ఇప్పటివరకు గెయిన్ చేసిన నాలెడ్జ్లో పిల్లల్లో సీకింగ్ ఇష్యూస్ ఉంటాయి, డిఫెన్సివ్నెస్ ఉంటుంది, నాకు ఇది కొన్ని కావాలనుకుంటాడు, కొన్ని అంటే భయపడతాడు. సో ఇంతవరకు ప్రతి పేరెంట్ అవేర్ ఉన్నారు. బట్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు గెట్ మచ్ మోర్ అవేర్నెస్ ఆన్ సెన్సరీ ఇష్యూస్ ఇన్ రిలేటెడ్ టు ద టైప్ ఆఫ్ సెన్సరీ ప్రాబ్లమ్. అసలు ఎగ్జాక్ట్లీ నీ కిడ్లో ఏ టైప్ ఆఫ్ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి. సెన్సరీ ఇష్యూస్ అనగానే ఆటిజంలో ఉన్న పిల్లలు ఐదర్ థింగ్స్ని సీక్ చేస్తారు ఆర్ డిఫెన్స్ చేస్తారు. ఈ రెండు మాత్రమే కాదండి, దెర్ ఆర్ మచ్ మోర్ వెరైటీస్. ప్లీజ్ గో అండ్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ కిడ్ స్పెసిఫిక్ సెన్సరీ రిలేటెడ్ ప్రాబ్లమ్. అంటే మీ కిడ్ సెన్సరీ మాడ్యులేషన్లో ఉన్నాడా, సెన్సరీ డిస్క్రిమినేషన్లో ఉన్నాడా, లేదా సెన్సరీ బేస్డ్ మోటార్ ప్రాబ్లంలో ఉన్నాడా. సెన్సరీ మాడ్యులేషన్లో ఉంటే మీ కిడ్ సీక్ చేసుకుంటున్నాడా ఏదైనా సెన్సరీ ఇన్పుట్, లేదా డిఫెన్స్ చేస్తున్నాడా, లేదా క్రేవ్ అవుతున్నాడా, అంటే ఎంత ఇచ్చినా సరే ఇంకా కావాలి అనుకుంటున్నాడా. సో ఇది ప్రతి సెన్స్కి కూడా మారుతూనే ఉంటుంది. సో మీ కిడ్ ఏ టైప్ ఆఫ్ సెన్సరీ ఏరియాలో ఉన్నాడు అనేది మీకు తెలిసినప్పుడే దాన్ని బట్టి కిడ్కి ఎలాంటి సెన్సరీ డైట్ మీరు థెరపీ సెంటర్ నుంచి గెయిన్ అవ్వాలి, లేదా ఇంట్లో మీరు ఏ యాక్టివిటీ కిడ్తో వర్కౌట్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ go and discuss with your occupational therapist which type of sensory error that your kid is carrying. ఇది తెలియకుండా మీరు యూట్యూబ్లో వచ్చిన ప్రతి యాక్టివిటీ మీ కిడ్ మీద ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే దాని నుంచి వచ్చే ఇంప్రూవ్మెంట్ కంటే కూడా కిడ్కి నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్ విచ్ టైప్ ఆఫ్ సెన్సరీ ఎర్రర్ దట్ యువర్ చైల్డ్ ఈస్ క్యారింగ్, దెన్ ఓన్లీ స్టార్ట్ వర్కింగ్ విత్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.